రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 2569 వార్డులకు 412 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 52,17,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8,191 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్నికల కోసం 16,382 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ చేస్తోంది ఎన్నికల సంఘం. ఇక మరోవైపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఇవాళ పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తూ కార్మిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఫ్యాక్టరీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తించనుంది. పోలింగ్ జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని అన్ని స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కార్పొరేటర్లు, 12 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవం అయ్యారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ పోలింగ్ నిలిపివేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 85% పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో పోలీసులను వాడుకొని ఇష్టారాజ్యంగా ఎన్నికలను నిర్వహించిందన్నారు. మంచిర్యాల జిల్లా హైటెక్ సిటీలోని 227వ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లి ఓటేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు వివేక్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషను, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ చూసి కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. అప్పుల రాష్ట్రం చేసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలన్నీ కూడా సరిదిద్దుకొని ఈ రాష్ట్రానికి ముందు అడుగుల్లో తీసుకెళ్తుంది. ఈసారి మీరు చూస్తే ప్రశాంతంగా, ఎందుకంటే ప్రజాపాలన ఉంది, ఎక్కడ కూడా పోలీస్ ఒత్తిడి ఉండి టీఆర్ఎస్ టైంలో ఎట్లయితే చాలామందిని విడ్రా చేయించడం, పోలీస్ని వాడుకొని గుండారాజు చేసి అభ్యర్థులను లేకుండా యునానిమస్ చేసిన సంగతి చాలామందికి తెలుసు. కానీ ఈసారి ప్రజాపాలన డెమోక్రటిక్ వే, ఎవరు నిలబడాలని ఉంటుంటే నిలబడచ్చు, ఎవరిపైన కూడా ఒత్తిడి లేకుండా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో 85% వరకు మున్సిపాలిటీస్ స్వీప్ చేస్తుంది.